ఇప్పుడు ఎవరిని చూసినా ఎక్కడ చూసినా ఎక్కడున్నా చేతిలో ఫోన్ ఉండాల్సిందే. ఆ ఫోన్లో ఫేస్బుక్ ఉండాల్సిందే. లేకుంటే ఏం తోచదు, ఏం చేయాలనిపించదు. లైక్లు, షేర్లు, పోస్టింగ్లు, చాటింగ్లు, ఫ్రెండ్ రిక్వెస్ట్లు ఇవి లేకుంటే అసలు మనసులో ఉండదు. అయితే ఇది చాలా డేంజర్ అంటున్నారు డాక్టర్స్. లైఫ్ కూల్గా బిందాస్గా ఉండాలంటే ఫేస్బుక్ నుంచి సైన్ అవుట్ కావాల్సిందే అంటున్నారు. గతంలో అలారం పెట్టుకుని నిద్రలేచేవారు. కానీ ఇప్పుడు ఫేస్బుక్ నోటిఫికేషన్ సౌండ్ కి నిద్రలేవడం, ఆ సౌండ్ ఆగిపోయాకే నిద్రపోవడం, మొత్తం లైఫ్ స్టైల్ నే మార్చేసింది ఫేస్బుక్. నిత్యం ఫేస్బుక్ లో అప్డేట్స్ చూసేవారు కొందరైతే, ప్రతి క్షణం కొత్త ఫ్రెండ్స్ కోసం వేట సాగించేవారు మరికొందరు. నాకు 1000 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు 2000 మంది ఫ్రెండ్స్ ఉన్నారు అని గొప్పగా చెప్పుకుంటోంది యూత్. ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ వేటలో బిజీ అవుతున్న వారు కాస్త జాగ్రత్తగా ఉండాలంటున్నారు డాక్టర్లు. ఎంతమంది ఫ్రెండ్స్ పెరిగితే అంత డేంజర్ మన జేబులో పెట్టుకుని తిరిగినట్టే అని చెబుతున్నారు. ఇదేదో ఆషామాషిగా చెప్పిన విషయం కాదు. కెనడాలోని మాంట్రియల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు 17 ఏళ్లలోపు యూత్ పై సర్వే చేసి ఈ విషయాన్ని తేల్చారు. ఒత్తిడికి కారణమయ్యే కొరిస్టోల్ హార్మోన్ స్థాయి పెరగడంపై ఫేస్బుక్ ఫ్రెండ్స్ లిస్ట్ తీవ్ర ప్రభావం చూపుతోందని తేల్చారు సైంటిస్టులు. ఫేస్బుక్ లో 300 మంది ఫ్రెండ్స్ ఉన్నవారిలో ఒత్తిడి స్థాయి ఓ మాదిరిగా ఉంటోందని చెప్పారు. ఇక లిస్ట్ పెరుగుతున్న కొద్దీ స్ట్రెస్ లెవెల్స్ పీక్స్ కు వెళుతున్నాయంటున్నారు ఎక్స్పర్ట్స్. వాల్ పై వచ్చి పడిన పోస్టులకు లైకులు కొట్టడం, ఫ్రెండ్షిప్ కోసం వారిని ఎంకరేజ్ చేసేందుకు మెసేజ్లు పెట్టడం, కంప్లీట్ గా అదే ధ్యాసలో పడిపోవడం కారణంగా శరీరంలో కొరిస్టోల్ హార్మోన్ విపరీతంగా పెరిగిపోతోందని తేల్చారు. టీనేజ్ లోనే తీవ్రమైన ఒత్తిడికి గురవడం భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. మరోవైపు ఫేస్బుక్ నుంచి లాగౌట్ అవ్వడమే బెస్ట్ అంటున్నారు డాక్టర్స్. 1000 మంది ఫేస్బుక్ యూజర్లపై వారం రోజుల పాటు పరిశోధన చేసి ఈ సజెషన్ ఇచ్చారు. ఫేస్బుక్ వాడిన వారి కంటే వాడని వారు చాలా యాక్టివ్గా, సంతోషంగా, సంతృప్తిగా ఉన్నారని ఈ పరిశీలనలో తేలింది. ఎప్పుడూ ఆన్లైన్లో ఉండేవారు ఇతరుల కంటే డల్గా, అసంతృప్తిగా ఉంటున్నారని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్. టీనేజర్స్ ను ఫేస్బుక్ కు దూరంగా ఉంచితే వారి ఆరోగ్యానికే మంచిదని సలహా ఇస్తున్నారు.